నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. 2019 లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద తప్పుడు పని చేసింది. ఆ తప్పుడు నిర్ణయం వల్ల మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. మరి ఆ రోజు చేసిన బీఆర్ఎస్ పార్టీ తప్పుడు నిర్ణయము ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుందా? ఆ రోజు ఆ తప్పుడు నిర్ణయం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తప్పుడు నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో ఓడిపోయే ప్రమాదం ఉందా? ఈ అంశంపై నేను నా విశ్లేషణ చెప్పబోతున్నా. మీకు రాజకీయంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో ఫాలో చేయించండి. మీకు అకాడమిక్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నో వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. కొంతమంది ఎమ్మెల్యేలకు పనిచేసిన అనుభవంతో, ఎంతో నేర్చుకున్న నాలెడ్జ్ తోటి అది మీకు షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తాను. ఇక అంశంలోకి వచ్చినట్లయితే, 2019 ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 సర్పంచ్ పొజిషన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 7,774 సర్పంచులు గెలవడం జరిగింది. ఎంత? 7,774 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అటు కాంగ్రెస్ వచ్చేసి 2,709 సర్పంచులు గెలవడము, బీజేపీ పార్టీ వచ్చేసి 163 సర్పంచులు గెలవడం జరిగింది. అయితే 7,774 సర్పంచులు అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద సర్పంచెస్ 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి గెలిచిన వాళ్ళు గెలిచినట్టుంటే అయిపోతుంది కదా, అత్యాశకు పోయి, ఆవేశానికి పోయి మొత్తం గ్రామంలో ఉన్న గెలిచిన సర్పంచులంతా నా పార్టీలో ఉన్నారు అని చెప్పుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంతో మంది నాయకులని, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చారు. ఆ వచ్చే నాయకులేమో మా గ్రామ అభివృద్ధి కోసం వస్తున్నామని చెప్పారు. తీసుకునే నాయకులేమో మా పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ దానివల్ల జరిగినటువంటి ప్రమాదం ఏంటి? ప్రమాదం ఏం లేదా? మీకేం అనిపించట్లేదా? నేను చెప్తా వినండి. సో బేసికల్ గా 7,000 మంది సరిపోరు అని చెప్పి వేరే గ్రామాల నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ నాయకులని బీఆర్ఎస్ పార్టీ కలుపుకోవడం వల్ల 95% ఆఫ్ ద లోకల్ బాడీ సర్పంచెస్ అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే, కొత్తగా వచ్చిన సర్పంచులు, అంతకుముందు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన సర్పంచుల మధ్య గ్రూపు తగాదాలు పెరిగాయి. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి చూస్తే నేర్చుకుంది ఏందయ్యా అంటే 3-4 గ్రూపులు తయారు కావడం. అంటే అంతకుముందు ఉద్యమంలో తయారు చేసిన నాయకులో గ్రూపు, ఈ 10 సంవత్సరాలలో గెలిచిన నాయకులో గ్రూపు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక గ్రూపు. ఇలా గ్రామంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడం, ఆ గ్రామంలో వాళ్ళు ఏ పని చేయకపోవడం, వాళ్ళు చేయని పనులకు ప్రశ్నించడానికి బయట ఇంకోడు లేకపోవడం. అంటే ఒక గ్రామంలో బేసికల్ గా ప్రజాస్వామ్య సమతుల్యత అన్నది దెబ్బతింది. అంటే ఒక గ్రామంలో ఎప్పుడు అధికార పక్షంలో ఉన్న నాయకుడు పనిచేయాలంటే, వాళ్ళు చేసే తప్పులని గుర్తించి ప్రశ్నించాలంటే ప్రతిపక్షంలో కూడా నాయకుడు అనేవాడు ఉండాలి. అప్పుడే గెలిచిన నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. ఎదుటివాడు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నేను తప్పు చేస్తే వాడు ప్రశ్నిస్తాడు అనేటువంటి ఆలోచన గ్రామంలో ఉంటేనే ఆ గ్రామము బాగుపడుతుంది. ఉన్న నాయకులందరినీ తీసుకొచ్చేసి ఒకటే బోట్ లో ఎక్కించుకుంటే ఇవాళ అది టైటానిక్ షిప్ అయింది, దానికో హోల్ పడ్డది, తర్వాత అది ఏం జరిగిందో మీరు అందరూ చూశారు, రైట్? సో ఈ గ్రామం లెవెల్లో ఇలా ప్రజాస్వామ్య సమతుల్యత దెబ్బతినడం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకత పెరిగి, వాళ్ళు ఏం పని చేయకపోవడం, ప్రశ్నించేవాడు లేకపోవడం వల్ల అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కంటే ఎక్కువ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయించారు. తద్వారా పార్టీ నష్టపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంథాలో వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా గెలిచిన వాళ్ళందరూ మా పార్టీలోకి రావాలి అనే ఉద్దేశంతో ప్రవర్తించి, మీరు కాకపోతే మీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరినీ గనక వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా తీసుకొస్తే, ఎందుకంటే ఇవాళ కూడా మీ పార్టీలో 54% సర్పంచులు గెలిచారు అంటే ఇంకా 46% సర్పంచులు బయట ఉన్నారు. వాళ్ళని కూడా బీఆర్ఎస్ లెక్క చేసినట్టే మీరు పార్టీ ఫిరాయించి వాళ్ళని కూడా కాంగ్రెస్ లో తీసుకొస్తే రేపు మీ పార్టీలో కూడా గ్రూపు తగాదాలు పెరుగుతాయి. కొత్త పాత ఇదే లొల్లి నడుస్తుంది. తద్వారా మీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి రాబోయే ఎలక్షన్ లో మీకు ఇబ్బంది జరుగుతుంది. మీ పార్టీలో గెలిచిన సర్పంచులు బాగా పనిచేయాలంటే పక్క గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా ఉండాలి, బీజేపీ పార్టీ నాయకుడు కూడా ఉండాలి. అతను చేసే పనిని చూసైనా మీ పార్టీలో ఉన్న నాయకుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. లేదంటే మీ పార్టీ నాయకుడు చేసే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసే తప్పును ఆ పార్టీలో ఉన్న నాయకుడు ప్రశ్నించాలి. అప్పుడే ప్రజాస్వామ్య సమతుల్యత మెయింటైన్ అవుతుంది. నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. తద్వారా గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, మీ పార్టీకి కూడా మంచి జరుగుతుంది. దయచేసి ఈ పాయింట్ ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఎవరిని కూడా పార్టీ ఫిరాయించడానికి ఎంకరేజ్ చేయకండి. జై హింద్.